హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టెంపుల్ టెల్స్ బై స్వాతి. ఈరోజు నాతో పాటు మీరు దర్శనం చేసుకోబోతున్న టెంపుల్ బీరంగూడ శివాలయానికి జస్ట్ 1/2 కిలోమీటర్లో ఉంటుందండి. ఈ టెంపుల్ పేరు వచ్చేసి నా షిరిడి అని. ఇప్పుడు మీరు చూస్తున్నది అయితే మాత్రం లోటస్ టెంపుల్, అదే గుడి ఆవరణలో ఉంటుందన్నమాట. మనం ఇప్పుడు దర్శించుకోబోతున్నది ఈ టెంపుల్ అనమాట, నా షిరిడి సాయి మందిర్ బీరంగూడ. ఇక్కడ ఎంట్రన్స్లో వచ్చేసి ఈ విధంగా మనకి ఆంజనేయ స్వామి దర్శనమిస్తారు. అయితే లోపలికి వెళ్తే మనకి కరెక్ట్గా రైట్ సైడ్ వినాయకుడు ఉంటారు. మనకి రిమైనింగ్ చోట్ల చూసినట్టుగా వైట్ ఆర్ బ్లాక్ కలర్లో కాకుండా సమ్ గోల్డిష్ కలర్లో చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఇక్కడ వినాయకుడిది చాలా అందంగా ఉంటుంది. ఈ టెంపుల్లో అయితే మనం చూసే ప్రతి విగ్రహం కూడా ఇవి వేరే ఎక్కడ చూడనటువంటివన్నీ ఉంటాయి మనకి. ఇదిగోండి, ఇది అంతా ఏంటంటే ఒక షెడ్ లాగా, ఇదంతా ఒక టెంపరరీ టెంపుల్ అండి. ఆల్రెడీ అసలు టెంపుల్కి అయితే వేరే చోట భూమి పూజ జరిగింది. ఒక 5 ఇయర్స్ నుంచి మాత్రం అవన్నీ ముందే ఇక్కడ ప్రతిష్ఠించి ఇలా ఉంచారనమాట. వన్స్ ఆ టెంపుల్ కంప్లీట్ అయ్యాక మొత్తం అన్నీ అక్కడ రీప్లేస్ చేస్తారు. మీకు చూసుకుంటే ఇక్కడ అసలు మనము అంటే వేరే ఎక్కడ ఈ టెంపుల్స్లో చూడనటువంటి విగ్రహాలు ఎక్కువ కనిపిస్తాయి అన్నమాట. ఇక్కడ మామూలుగా మనకి బాబాది కూడా 2 బాబాలు ఉంటాయి. కింద చిన్న బాబా ఉండి వెనక పెద్ద బాబా ఉంటుంది. మొత్తం అదంతా ఒక బాబాది ఒక మందిరంలా ఉంటుందన్నమాట. చుట్టూ వచ్చిన ఆ గోల్డ్ కలర్వి అన్నీ ఏంటంటే జ్యోతిర్లింగాలు, అలాగే జంట నాగుపాములు, అలా ప్రతిదానికి కూడా ఈచ్ అండ్ ఎవ్రీ మీనింగ్ ఉండేలాగా డెకరేట్ చేశారు. ఇదిగోండి, మీకు మొబైల్లో తీయడం వల్ల నాకు ఇక్కడ లైటింగ్ కూడా తక్కువ ఉన్న మూల క్లారిటీ తక్కువ ఉంది, కానీ చాలా బాగుంటుందండి. అసలు ఒరిజినల్గా బాబాయే కూర్చుని ఉన్నట్టుగా ఉంటుంది. మనకి అక్కడి నుంచి కొంచెం రైట్ సైడ్ నుంచి ఇలా బయటకు వస్తే ఇక్కడ ఇంకా మొత్తం డేరాలు కట్టి రిమైనింగ్ దేవుళ్ళందరిది ఉంటుంది అనమాట. మనకి ఇక్కడ ఇలా ఈ విధంగా స్ట్రైట్గా వెళ్తే ఇక్కడ నాగప్రతిమలు ఉంటాయి. ఇది కొబ్బరికాయలు కొట్టే స్థలం అనమాట. మనం ఈ టెంపుల్లో ఇక్కడ కొబ్బరికాయ కొట్టుకుని తర్వాత మిగతాయన్నీ దర్శనం చేసుకోవచ్చు. అలాగే ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్కి విరాళాలు కూడా స్వీకరిస్తున్నారు. నేను లాస్ట్లో యాడ్ చేస్తాను, అది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు. ఆర్ డైరెక్ట్ గూగుల్లో కూడా మీకు నా షిరిడి టెంపుల్ బీరంగూడ అంటే కనుక చూపిస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు వల్లి దేవసాయన సమేతంగా. అలాగే ఇక్కడ కూడా 3 రకాల నాగప్రతిమలు ఉండి ఒక శివలింగం ప్రతిష్ఠించారు. మేము ఈ బీరంగూడ శివాలయానికి వచ్చినప్పుడు పక్కనే ఇలా కొత్తగా గోశాల కట్టారంటే చెప్తే వచ్చాము. కానీ అనుకోకుండా ఈ గుడి దర్శనం చేసుకున్నాను అనమాట. సరే బాగుందని చెప్పి ఇక్కడ పర్మిషన్ తీసుకుని నేను వీడియో తీశాను అనమాట. ఇక్కడ మీరు చూస్తే శివుని విగ్రహం కూడా అసలు అలా కూర్చున్నట్టే చాలా బాగుంటుంది అనమాట. పెద్ద విగ్రహం ఇది బాగా. మీకు దాని పక్కనే అమ్మవారిది ఉందండి. అమ్మవారిది కూడా మీకు ఇక్కడ లైటింగ్ అది కూడా మెరుపులతో ఉన్నట్టు ఒక్కసారి అసలు ఆ మండపం అది కూడా అసలు వర్ణనాతీతం అంటారు కదా, అసలు చూడగానే కళ్ళకు కట్టినట్టు చాలా అందంగా అనిపించింది అనమాట అమ్మవారిది. మనకి ఇక్కడ అమ్మవారి పాదాలుండి అక్కడ కూడా ఒక నాగదుర్తి ఉందన్నమాట. ఇక్కడ అమ్మవారి వాహనం దగ్గర కూడానండి ఒక త్రిశూలం ఉండి దానికి కూడా అమ్మవారిది ఇలా ఫేస్ ఉందనమాట. మనకి ఇది చూడగానే నాకైతే రేణుకా ఎల్లమ్మలాగా అనిపించింది. బ్యాక్ సైడ్ మీకు అలా ఉంటుంది కదా, అలా ఉందనమాట. అయితే ఇక్కడ ఇది జ్ఞాన మందిరం అనుకుని సరే ఇక్కడ కూడా దర్శనం చేసుకుందామని వెళ్ళాను. ఇది మొత్తం చూసారు కదా, జై గురు సాయి ఫౌండేషన్ అని చెప్పి ఇక్కడ మొత్తం వీళ్ళు చాలా బాగా చేస్తారు ప్రతి పండగ కూడా. అప్పుడు 5 ఇయర్స్ నుంచి కదా ప్రతి పండగ బాగా చేస్తారు. అండ్ ఎవ్రీ థర్స్డే వచ్చేసి ఇక్కడ అన్నదానం కూడా ఉంటుంది. సాయిబాబా భజనలు ఏంటి అన్నీ కూడా బాగా జరుగుతాయి. ఇది నేను మామూలుగా బయట నుంచి చూసి ఒక జ్ఞాన మందిరం అనుకుని లోపలికి వచ్చానమాట. అసలు ఈ లైటింగ్లో ఈ జ్యోతిర్లింగాలు అయితే మధ్యలో చూసారు కదా వైట్ కలర్లో శివలింగం, అదైతే ఫుల్ ట్రాన్స్పరెంట్ అనమాట. రిమైనింగ్ అన్నీ కూడా జ్యోతిర్లింగాలే కానీ డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్స్. మనకి ఇక్కడ చూస్తున్నవైతే గాన్గాపూర్ నుంచి క్షేత్రపాదుకులు అనమాట అవి. అది కూడా నేను మెన్షన్ చేశాను, చూపిస్తాను. ఇక్కడ వెనకాల మీకు దత్తాత్రేయ స్వామిది మాత్రం అచ్చం నిజంగా ఒక మనిషి నుంచుని చూస్తున్నట్టుగా ఉంటుందన్నమాట. ఈ లోపల మెయిన్ నేను ఈ లోపలికి వచ్చిన ఈ ధ్యాన మందిరం అనుకుని వచ్చాను అన్నాను కదా, ఈ లోపలికి వచ్చే మాత్రం ఇదంతా కూడా చాలా డిఫరెంట్, ఒక టైప్ ఆఫ్ డిఫరెంట్ వరల్డ్ లాగా అనిపించింది అనమాట. ఆ లైటింగ్స్, ఇక్కడ ఉన్న ఈ దేవతా విగ్రహాలు ఏంటంటే ఇంతకు ముందు ఎప్పుడు నేను ఇలా చూడలేదు. అందులోని సింగిల్గా లోపలికి వెళ్ళడం వల్ల చెప్పకపోవడమే, నేనైతే ఎక్కువసేపు ఉండలేకపోయాను. ఎందుకంటే ఇట్స్ ఫుల్ ఆఫ్ పాజిటివ్ ఎనర్జీ అంటారు కదా,
అది సింగిల్‌గా ఉన్నప్పుడు మనకి కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. సో, నేను త్వరగా దండం పెట్టుకొని బయటకొచ్చేసాననమాట. ఇక్కడ ఈ అమ్మవారిదైతే నిజంగా ఒక ఆవిడ చూస్తున్నట్టే ఉన్నారనమాట. చుట్టూ ఆ చెట్లు అది కూడా. మీకు ఈ వీడియోలో క్లారిటీ ఎంతుందో గానీ, అసలు నిజంగా ప్రతి విగ్రహం కూడా మనల్ని చూస్తున్నట్టుగానే ఉన్నాయన్నమాట ఇక్కడివి. ఇలా మనకి మెయిన్ ఎంట్రన్స్ నుంచి చూస్తే ఇలా కనిపిస్తుందనమాట. ఈ శివలింగాలదయితే మాత్రం చాలా నచ్చింది నాకు చూడగానే. ఆ లైటింగ్స్‌కి బాగా అంటే చాలా కలర్‌ఫుల్‌గా అంతున్నాయనమాట. ఆ బాబా ఏంటి, దత్తాత్రేయుడేంటి, ఎవ్రీథింగ్. అయితే నేను అనుకోవడం అండి, ఎవ్వరైనా సరే మీరు ఈ చుట్టుపక్కల ఉంటే గనక దర్శనానికి వెళ్తే టోటల్ 4 టెంపుల్స్ కంప్లీట్ చేయొచ్చు. బీరంగూడ శివాలయం, వెంకటేశ్వర స్వామి ఆలయం, అలాగే జస్ట్ బీరంగూడ ఆలయానికి ఈ టెంపుల్ వచ్చేసి హాఫ్ కిలోమీటర్‌లో ఉంటుంది. ఇక్కడే ఇదే ఆవరణలో మనకి గోశాల ఉంటుంది చాలా పెద్దది. అలాగే లోటస్ టెంపుల్ కూడా ఉంటుంది. నేను మాక్సిమం అది కూడా తీశాను. వేరే వీడియో ట్రై చేస్తాను. షేర్ దిస్ వీడియో. సో, చాలామందికి గుడి గురించి కూడా తెలుస్తుందని నేను అనుకుంటున్నాను ఈ వీడియో ద్వారా. మీకు నా వీడియో అలాగే ఎక్స్‌ప్లనేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టెంపుల్ టేల్స్ బై స్వాతి. అలాగే మరో టెంపుల్ వీడియోతో కలుద్దాం. ధన్యవాదములు. డొనేషన్స్ అని చెప్పాను కదండీ! ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మీరు నా షిరిడి టెంపుల్ బీరంగూడ అని కొడితే మీకు గూగుల్‌లో కనిపిస్తుంది. మీరు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు డొనేట్ చేయొచ్చనమాట.